వాళ్ళు తరఫున వాసవి వనిత మాతలు వాసవిని అందరూ కూడా సూర్యాపేట పట్టణంలో మాలలు వేయటం జరుగుతుంది. అట్టి మాలలు ఇది మొదటి సంవత్సరం సూర్యాపేటలో వాసవి మాలలు జరగటం, అందువల్ల అందరూ భారీ సంఖ్యలో విచ్చేసి 27వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈ మాలలు తీసుకోవడం జరుగుతుంది. దీక్ష 5 రోజులు. మొదటి నాడు 27 నాడు మాలలు వేస్తారు. 28వ తారీఖు నాడు ఉంటుంది. 29 నాడు అభిషేకం ఉంటుంది. 30వ తారీఖు నాడు ఊరేగింపు చాలా భారీగా నాసిక్ వాళ్ళతోటి రామ్ డోల్ వాళ్ళది నల్లగొండ జిల్లాలో కూడా ఇంతవరకు ఆ బ్యాండ్ ఎవరు వాడలేదు. అట్టి నాసిక్ బ్యాండ్ను మనం ఇక్కడ తీసుకొచ్చి వాసవీలందరూ ఒక యూనిటీ తోటి వైశ్యులందరూ కూడా ఒకటే తాటితోటి ఆ ఊరేగింపు సాయంత్రం 3 గంటలకు ప్రారంభమవుతుంది. 3 గంటల నుంచి ప్రారంభమయ్యే దాంట్లో వైశ్యులు సూర్యాపేట పట్టణంలో ఉన్న ఆర్య వైశ్యులందరూ కూడా ఏకకంఠంతో విచ్చేసి వైశ్యుల యొక్క సత్తా ఏందో కూడా సూర్యాపేటలో వైశ్యులు ఏంది అనేది చూపించాలి. అందువల్ల అందరూ కూడా విచ్చేసి తప్పకుండా రావాల్సింది కోరుతున్నాం. 31వ తారీఖు నాడు అగ్ని ప్రవేశం అమ్మవారిది. అందువల్ల ఆ రోజు కూడా తప్పనిసరిగా అందరూ హాజరై టెంపుల్కి వచ్చి అగ్ని ప్రవేశం ఉంది కాబట్టి ఆ రోజు లక్ష్మీ పూజ లక్ష పూజ హోమం ఉంటుంది. అందువల్ల ఆ రోజు తప్పకుండా రావాలి. ఇక్కడ దీక్ష తీసుకున్న వాళ్ళు కానీ ఇక్కడికి విచ్చేసిన వాళ్ళకు కూడా మధ్యాహ్నం భోజనాలు ఉన్నాయి, రాత్రి టిఫిన్ ఉన్నది. వాళ్ళకి ఇంటి దగ్గర అవకాశం ఉంటే పర్వాలేదు, అవకాశం లేకుంటే మేము కూడా ఇక్కడ 2-3 పోర్షన్లు చూసాము. వారికి అకామిడేషన్ కూడా ఇవ్వడానికి వాసవి కన్యకా పరమేశ్వర దేవాలయం నుంచి అందరం కూడా సిద్ధంగా వారికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూస్తానికి ఉన్నాము. అక్కడి నుంచి రామ్ డోల్ వచ్చిన 60 మంది కూడా ఇక్కడ వారికి అకామిడేషన్ ఇచ్చి ఆ రాత్రి వాళ్ళు మళ్ళీ వెళ్ళేంతవరకు తెల్లారి ఉదయం వెళ్ళే వరకు కూడా మేము వారిని జాగ్రత్తగా చూసి వారిని మళ్ళీ పంపించాలి. అందువల్ల తప్పనిసరిగా కూడా ఆర్య వైశ్యులు ఏకకంఠంతో ఇది ఎవ్వరు కాదు, మన కులదేవత అయిన అమ్మవారి ఉత్సవం కాబట్టి అందరూ ఏమనుకోకుండా అందరూ ఇచ్చేసి తప్పకుండా ఈ ఊరేంపు కానీ మాలలు వేసుకోవడం కానీ అన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. జై సవి. కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సూర్యాపేట ప్రప్రథమంగా ఆర్యవైశ్యులు 102 మంది వాసవి మాలధారణ ధరించడం జరుగుతుంది. మరి ఈ వాసవి మాలధారణ మొత్తం కూడా వాళ్ళు ఉండటానికి ఇక్కడ అవకాశాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. దాని తర్వాత 2వ రోజు వచ్చేసి మహా అభిషేక్ కార్యక్రమం మన దేవాలయ ప్రాంగణంలో టెంట్లు వేసి చాలా భారీ ఎత్తులో పంచామృతతోటి అమ్మవారికి అభిషేక కార్యక్రమం చేయడానికి ఏర్పాటు చేయబడ్డాయి. దాని తర్వాత 4వ రోజు ఏదైతుందో ఇది కనివిని ఎరగని సూర్యాపేట చరిత్రలో అంత అత్యంత వైభవంగా ఈ ఊరేగింపు ఏదైతుందో నాసిక్ నుంచి వచ్చేటువంటి వాయిద్య బృందం రామ్ డోలి వాళ్ళు చాలా హై క్లాస్గా చాలా చక్కగా వాయించే వాయిద్య బృందం సూర్యాపేటలో ప్రప్రథంగా నల్లగొండ జిల్లాలో ఇక్కడ మేమే పిలిపించడం జరుగుతుంది. ఆ యొక్క వాయిద్యంతో మొత్తం కూడా సూర్యాపేట నుంచి కనీసం 10,000 మంది ఆర్యవైశ్యులతోటి ఈ ఊరేగింపు చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నాం. మరి సూర్యాపేట ఆర్యవైశ్యులంతా కూడా ఈ యొక్క కార్యక్రమం హాజరై ఈ యొక్క శోభయాత్ర విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. తర్వాత 31వ తారీఖు నాడు అది అత్యంత ముఖ్యమైనటువంటి అసలైన పండుగ. ఆ రోజు అమ్మవారి ఆత్మార్పణ సందర్భంగా ఉదయం పూట 6 గంటల నుంచి అమ్మవారి మూల విరాట్కు పంచామృత అభిషేకము, తదనంతరము భక్తుల స్వహస్తాలతో వాసవి మాతకు ఉత్సవ విగ్రహానికి అందరూ కూడా అభిషేకం చేయడం జరుగుతుంది. తదనంతరం మనం ఏదైతే ఉందో హోమం తదనంతరం స్త్రీలు అమ్మవారికి ఒడిబియ్య కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క ఒడిబియ్య కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య మహిళలందరూ ఈ యొక్క ఒడిబియ్యం కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. తదనంతరము చివరి రోజు అయితే ఉందో ఫస్ట్ హాఫ్ 1వ తారీఖు ఆ రోజు ఈ వాసవి మాలయ విరమణ జరుగుద్ది. విరమణ ప్లస్ మరియు అమ్మవారికి 1,00,000 పుష్పార్చన జరుగుద్ది. మరి ఈ యొక్క అట్టి కార్యక్రమాల్లో వైశ్యులందరూ కూడా సూర్యాపేట ఆర్యవైశ్యులందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. జరిగే వీధులలో ఏ కుటుంబాల వారైనా సరే ఆ యొక్క వాసవి మాత రథం వచ్చినప్పుడు ఆ యొక్క రథానికి స్వాగతం పలుకుతూ ఆ యొక్క వాళ్ళు ఆ రథానికి నీళ్లు పోయటం, మంగళహారతులు ఇవ్వటం, టెంకాయలు కొట్టడం
ఎవరైనా చేయొచ్చని చెప్పి ఈ యొక్క ఆర్యవైశ్య దేవత ఏదైతుందో జగన్మాత కాబట్టి ఎవరైనా సరే అమ్మవారిని పూజించవచ్చు. కాబట్టి శోభాయాత్రలో అందరూ కూడా తప్పనిసరిగా ఆ శోభాయాత్రకు నీరాజనం పలకవలసిందిగా కోరుతున్నాం. వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్యుల కులదైవం ఆత్మార్పణ దినోత్సవం చేస్తున్నాం కదా. ఈ ఆర్యవైశ్యులలో అమ్మవారి కులదైవంగా ఉండటానికి కారణం మన ఆర్యవైశ్యులనే జన్మించటాన నాకు ఈ కార్యక్రమం చేయడం చాలా చాలా సంతోషం. అది కామాంధుడై అమ్మవారిని మోహించటాన అమ్మవారి త్యాగంతో అగ్నిగుండ ప్రవేశం చేశారు. మరి ఈ శోభాయాత్రలో ఆర్యవైశ్యేతరులు కూడా అందరూ పాల్గొనాలని కోరుతున్నారు. ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాలు సూర్యాపేట ఆర్యవైశ్యులందరికీ కూడా 6వ రోజు పూజించుకునే రోజు. దానిలో భాగంగా ఈసారి సూర్యాపేటలో మాలాధారణ కమిటీ అని చెప్పి ఏర్పాటు చేసుకొని 102 గోత్రికులతో 102 మందితో మాలలు వేయించి ఒక అమ్మవారికి కుటుంబంగా ఉండాలని చెప్పి మాలాధారణ ఉత్సవ కమిటీగా ఏర్పడి మన కలకోటి లక్ష్మణ గారు, వేణుమాధవన్న గారు ఒక ఆర్గనైజింగ్ కమిటీని పెట్టేసి సూర్యాపేటలో ఉన్న కన్యకా పరమేశ్వరి గుడి దేవాలయం కమిటీ గారితో చర్చించి ఒక 6 రోజుల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ 6 రోజులకు సంబంధించి అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ముందుకు రావడం జరిగింది. ప్రోగ్రాం ఉంది. అది సూర్యాపేట కాదు, ఇది సూర్యాపేట జిల్లా కాదు, మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలనే మొదటిసారిగా జరిగే కార్యక్రమం కాబట్టి అంగరంగ వైభవంగా జరగాలని చెప్పి అందరికి తరఫున కోరుకోవడం జరుగుతుంది. ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మరి సూర్యాపేటలో వాసవి క్లబ్స్, ఆర్యవైశ్య సంఘం, మరి వాసవి గుడి అన్ని ఆధ్వర్యంలో మరి అమ్మవారి వాసవి మాత అమ్మవారి మాలలు దీక్ష తీసుకుంటున్నాం. మరి ఈ 5 రోజులు దీక్ష తీసుకొని లాస్ట్ రోజు అమ్మవారికి ఘనంగా రామ్ డోల్ నాసిక్ నుంచి తీసుకొచ్చి ఊరేగింపుతో ఘనంగా ఊరేగిస్తున్నాము. ఈ కార్యక్రమానికి సూర్యాపేటలో ఉన్న అందరూ ఆర్యవైశ్యులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. మాత అని చెప్పి దాన్ని ఆ మాటని ఆ నాడుడిని పటాపంచలు చేస్తూ ఈరోజు సూర్యాపేట వాసవి మా దేవాలయం మరియు సూర్యాపేట వాసవి మాలధారణ కమిటీ వారు ఏం నిర్ణయించారంటే వైశ్యులు ఎవరైనా సరే జగజ్జనని అంశ కాబట్టి ఎవరైనా మాలధారణ చేయొచ్చు. దీక్ష చేసుకోవటం, ఈ 5 రోజుల కార్యక్రమంలో ఎవరైతే దీక్ష చేసుకుంటారో వాళ్ళ యొక్క కార్యక్రమం కోరికలు బ్రహ్మాండంగా విజయవంతం చేసుకోవడానికే ఈ యొక్క కార్యక్రమ దీక్ష అనేది పూనుకోవడం జరుగుతుంది. ఆ వాసవి మాత ద్వారా కలగజేస్తానికే ఈ యొక్క 5 రోజుల దీక్ష కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా బ్రహ్మాండంగా నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తుంది. ఆ కార్యక్రమంలో మరి బ్రహ్మాండంగా మహిళలు అందరూ కూడా కోలాట బృందంతో పాల్గొని నీరాజనలు పలుకుంటూ మరి ఆ వాసవి మాత దేవులందరూ కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 27 నుంచి 31 వరకు మొట్టమొదటిసారిగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాకుండా సూర్యాపేట నుంచి కదిలి 102 మంది తోటి భారీగా వాసవి మాల వేయడానికి ముందుకు వచ్చారు. ముందుగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అభిషేకం అయితే పెద్ద ఎత్తున చేయాలని నిర్ణయం, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. పట్టణంలోని ప్రజలందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొనాలని కోరుతున్నాము. జై వాసవి. జై వాసవి.